వెల్కమ్ టు పొలిటికల్ టాక్స్ విత్ గలాఫర్. మీ బాటిల్లో ఉన్నది యాపిల్ జ్యూసా? జూనియర్ రాక మీ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మాటలు జాగ్రత్త. ఓడిపోతామన్న క్వశ్చనే లేనప్పుడు చెమటలు ఎందుకు పడుతున్నాయి? అని ఉమ్మేస్తాయి గ్రాఫర్, తెలుసుకో. మీలో ఆడది కనిపిస్తే సంజన అరగంటకు వస్తావా, గంటుండి వెళ్తావా? బ్రో ఐ డోంట్ కేర్. వెల్కమ్ టు పొలిటికల్ టాక్స్ విత్ గలాఫర్. ఈరోజు మనతో మాట్లాడబోయే అతిథి సామాన్యమైన అతిథి కానే కాదు. విశ్వవిఖ్యాత నట తేజోలూపం, ఆంధ్రుల అభిమాన అన్నగాలి కొడుకు. ఆయన అడుగేస్తే బాక్స్ ఆఫీస్ ని గడగడలాడించే నట సింహం. ఎవరయ్యా నువ్వు? అది చెప్పు ముందు. 3, 2, 1, go! నమస్కారం బావయ్య గారు. నమస్కారం. చిన్న ఇబ్బంది పెట్టే ప్రశ్న. ఇందాక భయపడ్డాలా? భయమా? మాకా? భయపెట్టడమే తప్ప, లేదా అమాయకులలోని భయాన్ని దూరం చేయడం తప్ప ఒకడిని చూసి భయపడడం మాకు తెలియదు గ్రాఫర్. స్టేట్ అయినా సెంట్రల్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా మేము దిగనంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. తెలుసు కదా గ్రాఫర్. మరి భయపడకపోతే సడన్ గా ఆ రియాక్షన్ ఎందుకు ఇచ్చారో తెలుసుకోవచ్చా బాబు? అది ఆశ్చర్యం. ఇదేమిటి ఇలా పేలింది అని ఆశ్చర్యం. ఒక్కో భావానికి ఒక్కో విధమైన నిర్దిష్టమైన అనుభూతి ఉంటుంది. ఈ ఒక విలేకరిగా మీకు ఈ మాత్రం తెలియాలి. నేను చెప్పాలంటే అలాగా. ఈ ఎన్నికల వేడిని ఎలా తట్టుకుంటున్నారో తెలుసుకోవచ్చా? జూన్ 4న సత్ఫలితాలు వచ్చాకనే ఈ వేడి చల్లారేది. సరే, ఇంకాస్త ముక్కుసూటిగా మిమ్మల్ని అడుగుతాను. ఓడిపోతామన్న క్వశ్చనే లేనప్పుడు చెమటలు ఎందుకు పడుతున్నాయి? ఏ ఒక్క కౌంటింగ్ ఏజెంట్కి ఎటువంటి ప్రాణ నష్టము, ఇతర ఏ నష్టాలు జరగకుండా చూసుకోవాలి. అందుకే మాకు చెమటలు పడుతున్నాయి. ఇది బాధ్యతతో పట్టే చెమటలు, భయంతో పట్టే చెమటలు కాదు గ్రాఫర్. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని మీరు ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని, వాళ్ళు స్టేజి మీద ఉన్న వాళ్ళని తొయ్యటాలు తట్టడాలు చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రవంతే తత్ర దేవతాం. అంటే ఆడవాళ్ళు ఎక్కడైతే గౌరవించి పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనే దాన్ని గట్టిగా విశ్వసిస్తాను నేను. నాకు ఆర్టిస్టులతో ఉండే చనువు కొద్దీ నేనేదో ఫ్రెండ్లీ టచ్ ఇస్తానే తప్ప ఇన్అప్రాప్రియేట్ టచ్ ఇవ్వను. తెలుసు కదా మా గురించి. నా గత సినిమాలో కూడా వాట్ ఈస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేదాన్ని పొందుపరిచాను నేను. సరే బావయ్య గారు, మీరు చెప్పేదంతా బాగానే ఉంది. కానీ ఒకానొక సినిమా ఫంక్షన్లో మీలో ఆడది కనిపిస్తే కడుపన చేయాలి, ముద్దన్న పెట్టాలి అని అన్నాలా లేదా? అది నవ్వండి, అందరూ ఎంజాయ్ చేశారు. సరే బాబాయ్ గారు, ఇదంతా బాగానే ఉంది. కానీ మీ ప్రత్యర్థి పార్టీ నాయకుడు గుడివాడ జానీ ఎన్నికలు అయిపోయాక మీ పార్టీ కూడా ఉండదు అని అంటున్నాడు.
మరి దీనికేమంటలు? నిన్న కాక మొన్న మా అన్నతో ప్రజాప్రతినిధులై ఇవాళ మాకే సవాళ్లు విసురుతున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మొలిచిన 3-4 ఆకులు చూసుకుని ఎగిరే స్థాయి మీది. గత 40 ఏళ్లుగా పక్క రాష్ట్రాలకు మంత్రులను ముఖ్యమంత్రులను ఇచ్చిన మహావృక్షమైన స్థాయి మాది. రాజకీయం అంటే సినిమా డైలాగులు కొట్టడం కాదని ప్రత్యర్థుల వాదన. ఇది వారి వాదన లేక వారి వాదనకి నీ సమర్థన? నాకెందుకో మీరు నా ప్రశ్నకు సూటి జవాబు ఇవ్వట్లేదని అనిపిస్తుంది. నాకు సంతృప్తి లేదు. ఛీ, ముందు తెలుగు మాట్లాడటం సరిగ్గా నేర్చుకో గ్రాఫర్. అది సంతృప్తో సంతూరు సోపో కాదు, సంతృప్తి. ఉచ్చారణ సరిగ్గా లేకపోతే అక్షరాలు అసహ్యించుకుని ఛీ అని ఉమ్మేస్తాయి గ్రాఫర్, తెలుసుకో. సాలి అండి, అలాగే మార్చుకుంటాను. ఇది అభివృద్ధి కాదు, గ్రాఫిక్స్ అని అంటున్నారు. మరి దీనికేంటి? మాటలు జాగ్రత్త. ఏది గ్రాఫిక్స్? నేడు హైదరాబాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ పార్కు అవడమా గ్రాఫిక్స్? ఏది గ్రాఫిక్స్ గ్రాఫర్? బావయ్య గారు డోంట్ కిల్ ద మెసెంజర్. శాంతం శాంతం. మీరు నా మీద గర్జిస్తే నేను పారిపోవాల్సి వస్తుంది. ఆ కోపం నీ మీద కాదులేవయ్యా, రేపు మాజీలు కాబోతున్న ప్రస్తుత ప్రజాప్రతినిధుల పైన. సరే బాబు, నేను మిమ్మల్ని ఇంకాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని ఇంతటి వాణ్ణి చేసిన మీ అభిమానుల్ని మీరు ఒక్కోసారి కొడతారు. దీనికి మీకు ఎప్పుడు బాధ అనిపించట్లేదా? మీకు నేను వాళ్ళని కొట్టడమే తెలుసు, కానీ ఒక్కోడు అత్యుత్సాహంతో మా కాలు తొక్కి నవ్వుతాడు. ఇంకొకడు మరీ అత్యుత్సాహంతో మొహం దగ్గరికి తీసుకొచ్చి సే చీజ్ సెల్ఫీ అంటాడు. ఇరిటేషన్తో తట్టడమో తొయ్యడమో జరుగుండొచ్చు. కానీ ఇదే మీరు నా ఫ్యాన్స్ని అడగండి, అరే నా హీరో నన్ను ప్రేమగా ముట్టుకున్నాడు రా అని అంటాడు. నా ఫ్యాన్స్కి లేని నొప్పి వీళ్ళకెందుకండి? జూనియర్ రాక మీ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. ప్లస్ అయ్యి మైనస్ అవ్వకూడదు, అలాగే మైనస్ అయ్యి ప్లస్ అవ్వకూడదు. వస్తే ప్లస్ అవ్వాలి లేదా రాకూడదు. అయినా నేను ఒకళ్ళు రావాలి ఒకళ్ళు మాతో ఉండాలి అని అడుక్కోము, అరువులు చాచము. వస్తే వారి సేవలను ఎలా వినియోగించుకోవాలో మా ఇంద్రబాబు గారికి బాగా తెలుసు. మీ నట వారసుడు సాక్ష్యజ్ఞ డాషింగ్ ఎంట్రీ ఎప్పుడు? అతని ఎంట్రీకి నాకే 4 కథలు ఉన్నాయి. అయితే నేను ఏదో ఊరికినే నాకు అనిపించేసింది వీడు ప్రపంచాన్ని కాపాడేయాలి అని ఇలాంటి కథల్లో తీసుకురాను. నేను జాతకాలని బాగా నమ్ముతాను, జాతకాలని చాలా బాగా నమ్ముతాను. ఆ జాతకాల్లో ఏది సరైన సమయం అయితే ఆ సమయానికే వాడిని తీసుకొస్తాను. సరే బాబాయ్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదములు. దాందే ఉంది లేవయ్యా, నువ్వు కూడా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఇంకైపోయినట్టేగా బాబు, ఇది కంప్లీట్గా ఆఫ్ ద రికార్డ్. మీ బాటిల్లో ఉన్నది యాపిల్ జ్యూసా లేక మ్యాన్షన్ హౌసా? ఇది యాపిల్ జ్యూస్. మ్యాన్షన్ హౌస్ అయితే గ్లాసు తెచ్చుకుని ఊపుతూ తాగుతా. మ్యాన్షన్ హౌస్ తాగుతున్నానని మా అభిమానులకు చెబుతాను. మనకి ఈ ఏమంటారు యాపిల్ జ్యూస్ అని గ్రాఫిక్స్ అని సీజీ అని చెప్పి దిక్కుమాలిన సొల్లేయడం చిరాకు. సరే ఉంటాను. ఆల్ ది బెస్ట్ గ్రాఫర్.